హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ బీకే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ పాలసీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే వయోవృద్ధులు 60 సంవత్సరాలు పైబడిన వారు ఉంటారో వాళ్ళందరి కోసం అయితే ఈ పాలసీని అయితే రూపొందించడం జరిగింది. ఈ పాలసీ యొక్క ముఖ్య వివరాలు అయితే డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ట్యాప్ బెల్ ఐకాన్. అలాగే స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రసిద్ధిగాంచినటువంటి స్టార్ కాంప్రహెన్సివ్ పాలసీ, అదేవిధంగా స్టార్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ గురించి అయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ రెండు వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. వయోవృద్ధుల కోసం ప్రత్యేకమైన పాలసీ. ఈ పాలసీ 60 నుంచి 75 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వ్యక్తులకు అందుబాటులో ఉంటుంది. ప్రీ మెడికల్ టెస్ట్ అవసరం ఉండదు, కానీ డాక్టర్ యొక్క డిక్లరేషన్ అవసరం ఉంటుంది. ఈ పాలసీ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, ప్రవేశ వయసు 60 నుంచి 75 సంవత్సరాలు, రెన్యుబిలిటీ లైఫ్ టైం రెన్యువల్ చేసుకోవచ్చు. సమ్ ఇన్సూర్డ్ వచ్చేసి 1 లక్ష నుండి 25 లక్షల వరకు. పాలసీ టైప్ వచ్చేసి ఓన్లీ ఇండివిజువల్ పాలసీ, ఫ్యామిలీ మెంబర్స్ని అయితే యాడ్ చేయడం కావదు. నెట్వర్క్ హాస్పిటల్ వచ్చేసి 10,000 ప్లస్ క్యాష్లెస్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ప్రీ పాలసీ చెకప్, నో మెడికల్ టెస్ట్ రిక్వైర్డ్. వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి స్పెసిఫిక్ ఇల్నెస్కి అయితే 2 సంవత్సరాలు. కవరేజ్ వివరాలు అయితే చూద్దాం. ఇన్ పేషెంట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో జాయిన్ అయిన పేషెంట్లకి రూము, డాక్టర్ ఫీజు, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ, మెడిసిన్స్ ఎక్సెట్రా. ప్రీ హాస్పిటలైజేషన్, హాస్పిటల్ జాయిన్ అవ్వకముందు కూడా మనకి కొన్ని ఖర్చులు అయితే అవుతూ ఉంటాయి ఆరోగ్య సమస్యలతో, అవి 30 రోజుల వరకు వీళ్ళైతే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. పోస్ట్ హాస్పిటలైజేషన్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మనకి చిన్న మెడిసిన్స్ కానీ ఖర్చులు జరుగుతూ ఉంటాయి. అవి 7 నుంచి 60 రోజుల వరకు మనం సమ్మేస్తుడిపై ఆధారపడి తీసుకున్న సమ్మేస్తుడిపై ఒక్కొక్కరికి ఒక్కోలాగైతే పోస్ట్ హాస్పిటల్ ఖర్చులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. డే కేర్ ట్రీట్మెంట్స్ వచ్చి 600 పైన ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి, తక్కువ ముడుబడి చికిత్సలు అయితే ఉన్నాయి. అంబులెన్స్ ఛార్జ్ వచ్చేసి 600 నుంచి 2000 పర్ హాస్పిటలైజేషన్. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినందుకు 600 నుంచి 2000 ఇస్తారు, అది కూడా మనం తీసుకున్న సమ్మేస్తుడిపై డిపెండ్ అవుతుంది. హెల్త్ చెకప్ వచ్చేసి యాన్యువల్ ఫ్రీ మెడికల్ చెకప్, సంవత్సరానికి ఒకసారి మెడికల్ చెకప్ ఫ్రీగా చేసుకోవచ్చు. అది కూడా మనం పాలసీ తీసుకుని 1 సంవత్సరం తర్వాత నుంచి అయితే మనకి వెసులుబాటు కల్పించారు. ఆయుష్ ట్రీట్మెంట్, ఆయుర్వేద, ఉనాని, సిద్ధ, హోమియోపతి, ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్కి అయితే కవర్డ్ ఉన్నాయి. పేమెంట్, హెల్త్ ఇన్సూరెన్స్లో పేమెంట్ అంటే మనం ఎప్పుడైతే హాస్పిటల్ జాయిన్ అయ్యి మనం క్లెయిమ్ చేస్తాం కదా, హెల్త్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసినప్పుడు అందులో కొంత % మనం అయితే పే చేసుకుంటుంది, అదే పేమెంట్. ఈ పాలసీలో 30% ఫర్ ఎవ్రీ క్లెయిమ్, ప్రతిసారి హాస్పిటల్ జరిగిన ప్రతిసారి కూడా 30% అయితే పాలసీదారుడైతే భరించాల్సి అయితే ఉంటుంది, అదే ఈ పేమెంట్. మిగతా 70% మాత్రమే మనకి కంపెనీ వారు పే చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకతలు వచ్చేసి నో ప్రీ పాలసీ టెస్ట్, ఎటువంటి ముందుగా టెస్టులు చేయాల్సిన పని అయితే లేదు. ఫాస్టర్ క్లెయిమ్ అప్రూవల్స్, యాన్యువల్ ఫ్రీ హెల్త్ చెకప్స్ ఉన్నాయి. ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 80D కింద. పేమెంట్ తప్పనిసరి, ప్రతి క్లెయిమ్పై 30% భాగాన్ని పాలసీదారుడే భరించాల్సి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, సీనియర్ సిటిజన్స్ పాలసీ కదా, వీళ్ళకి ఖచ్చితంగా క్లెయిమ్ జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో 30% క్లెయిమ్ అనేది మన పాలసీదారుడు భరించాలి. ఓపీడీ మెటర్నిటీ కవరేజ్ అయితే ఈ పాలసీకి లేదు. ప్రీమియంలు ఉదాహరణ రూపంలో అంచనా ప్రీమియం చూద్దాం. ఒక 60 సంవత్సరాల వ్యక్తి ఒక 5 సంవత్సరాల సమ్మిస్టుడు తీసుకుంటే ప్రీమియం వచ్చేసి 12,000 నుంచి 16,000 ఉంటుంది సంవత్సరానికి. అదే 60 సంవత్సరాల వ్యక్తి 5 లక్షల సమ్మిస్టుడు తీసుకుంటే 16,000 నుంచి 20,000 ప్రీమియం ఉంటుంది. అదే 70 సంవత్సరాల వ్యక్తి 5 లక్షల ప్రీమియం తీసుకుంటే 20,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. ప్రీమియము వయసు, రాష్ట్రము, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది, అది మీరు గమనించాలి. క్లెయిమ్ ప్రొసీజర్, హాస్పిటల్లో స్టార్ టీపీఏ డెస్క్కి సమాచారం ఇవ్వాలి. అప్రూవల్ తర్వాత 30% మీరే చెల్లిస్తారు, మిగతా మొత్తం స్టార్ హెల్త్ చెల్లిస్తుంది. రీఎంబర్స్మెంట్ వచ్చేసి బిల్స్ ప్లస్ ఫామ్ సబ్మిట్ చేయాలి. వితిన్ 15 to 30 డేస్లో డబ్బు తిరిగి వస్తుంది. గమనించాల్సిన విషయాలు ఏంటంటే, పేమెంట్ ప్రతి క్లెయిమ్కి 30% మీరు భరించాలి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ మొదటి 12 నెలల్లో కవర్ లేదు, అంటే ఆల్రెడీ పాలసీ తీసుకున్నప్పటికీ
60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో పాలసీ తీసుకుంటాం కదా, అప్పటికే ఏజ్ అయిపోతుంది. ఆల్రెడీ కొన్ని రోగాలు మనకు ఉంటాయి. అటువంటి వాటికి మనం ఇప్పుడు వెంటనే క్లెయిమ్ చేసుకోవాలి. 1 సంవత్సరం తర్వాత నుంచి వాటికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. మెటర్నిటీ ఆర్ ఓపీడీ లభ్యం ఉండదు. మెటర్నిటీ ఆల్రెడీ 60 సంవత్సరాల వ్యక్తులకి ఎందుకు మెటర్నిటీ వస్తారు, ఎవరు లభ్యం కాదు. రెన్యువల్ అయితే లైఫ్ టైం రెన్యువల్ చేసుకోవచ్చు. తుది సమీక్ష వచ్చేసి పాలసీ వచ్చేసి స్టార్ సీనియర్ సిటిజన్స్ రెడ్ కార్పెట్ పాలసీ. కవరేజ్ వచ్చేసి 1 లక్ష నుంచి 25 లక్షలు. ఎంట్రీ ఏజ్ వచ్చేసి 60 నుంచి 70 సంవత్సరాల వ్యక్తుల మధ్యలో. మెడికల్ టెస్ట్ వచ్చేసి లేదు. కో పేమెంట్ అయితే 30% తప్పనిసరి. డే కేర్ ట్రీట్మెంట్స్ కోసం 600+ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. హెల్త్ చెకప్ వచ్చేసి యాన్యువల్ హెల్త్ చెకప్ ఉంది. రెన్యూబిలిటీ వచ్చేసి లైఫ్ టైం రెన్యూబిలిటీ ఉంది. ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేసి అవైలబుల్ అండర్ సెక్షన్ 80D కింద ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.